నిన్నే భయపడేలా మీ బావ నిన్ను నమ్ముతున్నాడ్రా. ఆ నమ్మకాన్ని నేను కాదురా, నువ్వే నిలబెట్టాలి. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, జీవితాంతం కలిసి ఉండడం అనేది ఒక వరంరా. కానీ అందరికీ దొరికే వరం కాదది. చాలా మంది విఫలమైన ప్రేమని తలుచుకుంటూ సఫలమైన కాపురం చేస్తూ తన భార్య తనకి దొరకడం తన అదృష్టం అని అనుకునే వాళ్ళున్నారు. ఇదేదో నిన్ను కన్విన్స్ చేయడానికి చెప్పడం లేదు. ఉన్న నిజాన్ని ఒక్కసారి ఉదాహరించి చెప్తున్నాను. నేనే గాని అడ్డుపడకపోతే ఇప్పటికే నువ్వు బిందు మెడలో తాళి కట్టేసేవాడివి. అప్పుడు పూరి ఏ నుయ్యో గుయ్యో చూసుకునేది. నువ్వు ఇష్టపడే వారి కోసం ఇంకొకరి ప్రాణం తీసిన హంతకుడివి కూడా నువ్వే అయ్యేవాడివి. ఒరే శివ, నేను నిన్ను బెదిరించడానికి ఇదంతా చెప్పడం లేదురా. నువ్వు పూరిని ప్రేమించడం లేదని మీ బావకి తెలిసినా ఈ పెళ్ళ ఆపేస్తాడు. పూరితో నీ పెళ్ళ ఆగిపోవడం అంటే నమ్మకం అని ఒక తలుపు శాశ్వతంగా మూసుకుపోవడమే. దయచేసి అంత పరిస్థితి తీసుకురాకు. తీసుకొస్తే ఈ అక్క నీకు సజీవంగా కనిపించదు.